కర్ణాటక కాంగ్రెస్లో మరోసారి కుమ్ములాట మొదలైంది. తాజాగా ఆగస్టు 3వ తారీఖున కేబినెట్ ఎక్స్పాన్షన్ జరిగింది, మంత్రివర్గ విస్తరణ జరిగింది. దాదాపుగా 19 మందికి కొత్తగా అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మంత్రివర్గ విస్తరణ పట్ల చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. అందులో 2 ఎమ్మెల్యేలు రాజీనామా కూడా చేసేసారు. మేము చాలా మా యొక్క సీనియారిటీకి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, మాకు హామీ ఇచ్చారని చెప్పి మేము ఇక ఈ పదవుల్లో కొనసాగమని చెప్పి 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరొక 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా మాకు అవకాశం దక్కలేదని కొంతమంది, లేదు మాకు కేటాయిస్తామన్నటువంటి పోర్ట్ఫోలియో ఇవ్వలేదని మరికొంతమంది అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరొక 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఎవరు రాజీనామా చేశారు అంటే 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అతను ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి యశ్వంతరాయ్ గౌడ్ వి పాటిల్ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ పార్టీ ఇచ్చింది, కానీ ఆ హామీని నిలబెట్టుకోలేదు అని చెప్పి చాలా మనస్తాపానికి గురై ఆయనేమో రాజీనామా చేశారు. సోమవారం అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రుద్రప్పను కలిసి తన రాజీనామా లేఖను కూడా అఫీషియల్గా ఇచ్చేస్తానని చెప్పి యశ్వంతరాయ్ గౌడ్ ప్రకటించారు. ఇక రెండో వ్యక్తి గోపాలకృష్ణ. ఈయన కూడా మంత్రివర్గ విస్తరణలో ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో నాకు స్థానం దక్కకపోవడం అనేది నిజంగా చాలా అన్యాయం. నేను ఎప్పటి నుంచో పార్టీకి చాలా లోయల్గా ఉన్నాను, నమ్మకంగా పనిచేశాను, కానీ నాకు అవకాశం ఇవ్వకపోవడం అనేది అన్యాయం అంటూ ఈ గోపాలకృష్ణ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈయన కూడా రాజీనామా చేసి, ఇక వీళ్ళిద్దరి బాటలోనే మరొక 9 మందో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు కూడా రాజీనామా బాటలో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా మరో 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టుగా కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఇది ఇప్పుడు డీకే శివకుమార్కి ఒక పెద్ద తలనొప్పిని తీసుకొచ్చినట్టుగా కనబడుతుంది. ఇప్పటికే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హ్యావ్ పేషెన్స్, కొంచెం ఓపిక పట్టండి, అందరికీ సరైనటువంటి సమయంలో సరైనటువంటి అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వము. ఎందుకంటే మనకి ఉన్నటువంటి లిమిటెడ్ మంత్రి పదవులే ఉన్నాయి కాబట్టి అందరినీ సంతృప్తిపరచడం కుదరదు. ప్రస్తుతానికి కొంతమందికి అవకాశం ఇచ్చాము, భవిష్యత్తులో వాళ్ళ అర్హతను బట్టి, స్థాయిని బట్టి, అనుభవాన్ని బట్టి తప్పకుండా అవకాశాలు ఇస్తామని చెప్పి డీకే శివకుమార్ చెబుతున్నప్పటికీ కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ప్రజలు ఏం తిట్టుకుంటున్నారంటే కర్ణాటకలో పరిపాలించండి అయ్యా బాబు అని చెప్పి అధికారాన్ని కట్టబెడితే వీళ్ళేమో కుర్చీల కోసం కుమ్ములాట మొదలైపోయింది. ఇది కొత్త కాదు నిజానికి. కర్ణాటకలో పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కుర్చీల కుమ్ములాట ఎక్కువైంది. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కంటే కూడా నిన్న మొన్నటి వరకు మనం చూసాం. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు, సిద్ధరామయ్య వర్గము వర్సెస్ డీకే శివకుమార్. చాలాసార్లు ఢిల్లీ పరుగులు పెట్టారు, అక్కడ రాహుల్ గాంధీ దగ్గర పంచాయతీ పెట్టారు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేకపోతే పార్టీ నుంచి మారిపోవాలని చెప్పి ఈయన బెదిరించడం, ఇవన్నీ కూడా లోపాయికారిగా జరిగాయి. సో ఎట్టకేలకు పెద్ద ఆయన్ని సిద్ధరామయ్యను ఒప్పించి రాహుల్ గాంధీ దగ్గర కూర్చోబెట్టి సిద్ధరామయ్యను పక్కన పెట్టి ఇప్పుడు డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పంచాయతీ. మొన్నటి వరకు సీఎం కుర్చీ కోసం కొట్లాడ జరిగింది, పంచాయతీ జరిగింది. ఇప్పుడేమో మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కర్ణాటకలో ఒకరినొకరితో దూషించుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, రాజీనామాలు కూడా చేస్తున్నారు. మరి ఈ కొట్లాట ఎక్కడికి దారితీస్తుంది? డీకే శివకుమార్ పిలిచి వాళ్ళందరితో మాట్లాడతారా? ఒకవేళ పిలిస్తే వాళ్ళు వస్తారా? లేదంటే నేరుగా కేంద్ర అధిష్టానమే రాహుల్ గాంధీ ఇక్కడ దిగి రావాల్సి ఉంటుందా? ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారనేది చూడాల్సినటువంటి విషయము. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన కర్ణాటకలో చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చారు, వేటిని కూడా నిలబెట్టుకోలేదు. ఉద్యోగాల విషయంలో కానీ, నీటి విషయంలో కానీ చాలా విషయాల్లో ఇండస్ట్రీస్ కూడా చాలా పక్క రాష్ట్రాలకు పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకు రావాల్సినటువంటి చాలా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి క్యూ కొడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా పక్కన పెట్టేసి, గవర్నెన్స్ పరిపాలన అంతా పక్కన పెట్టేసి వీళ్ళే మంత్రి పదవుల కోసం కొట్టుకోవడం ఏంటి, చాలా సిల్లీగా కనిపిస్తోందని చెప్పి కర్ణాటక ప్రజలు కూడా గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితి. చూడాలి ఇది ఎక్కడికి దారితీస్తుంది. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే డెఫినెట్గా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గానే ఉంది, గతంలో పరిపాలించినటువంటి పార్టీ. ఈ కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, కలహాలు, ఈ వర్గ విభేదాలు ఇవన్నీ కూడా డెఫినెట్గా బీజేపీ క్యాష్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి విధంగా వాళ్ళు పనిచేస్తే డెఫినెట్గా వచ్చే ఎన్నికలలో బీజేపీకి ఇది ఒక మంచి అవకాశం అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి చూడాలి ఇది టీ కప్పులో తుఫాన్ లాగా సమసిపోతుందా? 1-2 రోజుల్లో అధిష్టానం వీళ్ళందరినీ పిలిచి మాట్లాడి బుజ్జగిస్తుందా? లేదంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేస్తుందా? అలా వదిలేస్తే డెఫినెట్గా ప్రభుత్వం సంక్షోభంలో పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఒకేసారి 10 మంది రాజీనామాలు అంటే చిన్న విషయం కానే కాదు. మరి ఏం జరగచ్చు కర్ణాటకలో? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.